ఓకే, ఇది ఇలాగే కంటిన్యూ చేయాలని చెప్పేసి పైన మనవి చేస్తున్నాం. అంతకుముందు వైసీపీ ప్రభుత్వాలు పెట్టినవి కూడా తీసేశారు కదా. అది ప్రభుత్వాల గురించి మనం మాట్లాడకూడదన్నా. ఇప్పుడు పేదలకు కానీ రోతలకు కానీ ఎవరికైనా సరే వెల్ అండ్ గుడ్గా ఇదే కంటిన్యూషన్ చేయాల్సిందని చెప్పేసి మనవి చేసుకుంటాం. రైస్ అవి బాగున్నాయా? కర్రీస్ అవి ప్రజెంట్ అయితే పర్లేదన్న. 5 రూపాయలకి రైస్ అంటే ఇప్పుడు ఏం వస్తుందన్న? ఇప్పుడు మనం కొనుక్కోవాలన్నా సరే 40 రూపాయలు 50 రూపాయలు లేదా రైస్ రావట్లేదు. పోనీ లేదు కాదు కూడదు అనుకుంటే కనుక 10 రూపాయలు లేదా రైస్ రావట్లేదు. నువ్వు వండుకోవాలి తినాలి అంటే కనుక మినిమం ఒక 50 రూపాయలైనా అవుతుంది కదా నీ ఇంట్లోని. 5 రూపాయలకి ఏమొస్తుంది? వెల్ అండ్ గుడ్, బాగుంది. ఇదే కంటిన్యూషన్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మెయింటెనెన్స్ అంతా బాగానే ఉంది కానీ అన్నం చాలా పలుతుంది. మొత్తం బియ్యమే, మొత్తం సాంబారు ఇది మంచిగానే ఉంది. రైస్ మాత్రం అంటే మీరు ఇప్పుడు అన్న క్యాంటీన్లో చేశారు భోజనం? ఇదే ఫస్ట్ మా తెలంగాణ మాది ఇదే ఫస్ట్. తిన్నాను, చాలా తిన్నాను, బాగానే. మరి అంతకుముందు వైసీపీ ప్రభుత్వంలో పెట్టిన అన్న క్యాంటీన్లు కూడా తీసేశారు, అప్పుడు ఎలా అనిపించింది? మరి ఇప్పుడు ఎలా? తిన్నాను, అప్పుడు తినలేదు, పాతకాలం నాటి తినలేదు, ఇప్పుడే బాగానే ఉంది. కర్రీస్ ఏమేమి పెడుతున్నారు? ఏం ప్రాబ్లం లేదు. కుప్పసారైనా మా మధ్య వేస్తున్నారు, పచ్చడే కూర వేస్తున్నారు, బాగానే ఉంది. పెరుగు కూడా పెరుగు ఒక రోజు మధ్యగా చిక్కడు బాగానే ఉంది, ప్రాబ్లం లేదు. బాబా మీకు ఎట్లా అనిపించింది? బాగుంది, చాలా బాగుంది. మరి అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో మీరు తీసేశారు కదా, అప్పుడు ఆ ప్రభుత్వంలో తీసేశారు కదా అన్న క్యాంటీన్లు, మీకు ఎలా అనిపించింది? ఏమనిపించింది? ఇంకా చంద్రబాబు వచ్చాడు పెడుతున్నాడు కదా, తింటాం 3 పూట్లు బాగా, పెరుగు పప్పు. అంటే అన్న క్యాంటీన్లు ఉండటం బెస్ట్ అంటారా? మంచిదే అంటారా అన్న క్యాంటీన్లు ఉండడం? కదా మరి చాలా మంచిది. అన్న క్యాంటీన్ పెట్టంగా చాలా మంచిది సార్. ఎలా ఏమేమి పెడుతున్నారు భోజనం? పొద్దున్నే పూరి, ఇడ్లీ, ఉప్మా, సాంబారు, మళ్ళీ మధ్యాహ్నం పప్పు, సాంబారు, రసము, సాంబారు, పచ్చడి అన్నీ పెడతాం. బాగుంటున్నాయా? బాగానే ఉంటున్నాయా? బాగున్నాయి. చెప్పండి. మంచిగానే ఉంది కానీ కాకపోతే ఇవాళే కొద్దిగా రైస్ ఉడకల, ఈ పూట ఉడకల. అయితే అంతా బాగానే ఉంది. నేను ఛాన్సార్లు తిన్నా అన్నా క్యాంటీన్లో, మంచిగానే ఉంది. ఒకసారి పప్పు, సాంబారు, చట్నీ, పెరుగు బాగుంది, ఎక్సలెంట్. దీంట్లో తప్పేం లేదు. గత ప్రభుత్వంలో పెట్టినవి కూడా తీసేశారు కానీ అన్న క్యాంటీన్లో, మీకు ఎలా అనిపించింది అప్పుడు? అలా అనిపించమంటే నాశనం చేసి వదిలిపెట్టాడు రాష్ట్రాన్ని. ఇంకా అంతకంటే చేసేది ఏముంటుంది చెప్పు? నాశనం చేశాడు. ఇప్పుడే దారిలో పడుతుంది, మంచిగా ఉంటుంది, బాగుంటుంది.